అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న లేఖన భాగములో నుండి 5వ వచనమును దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. దయచేసి 5వ వచనమును మరొకసారి చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి సహాయం చేయండి. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చూడండి దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు కీర్తన రాస్తూ తన కీర్తనలో పలుకుతున్న మాట ఏమిటంటే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడంట. ఎందుకు ధన్యుడు? మనుషుల మీద ఆశ పెట్టుకోవడం వలన ఆశ నిరుత్సాహంగా మారిపోతుంది. మనుషుల మీద ఆధారపడటం వల్ల ఏదో ఒక నాడు వాళ్ళు మనలో చెయ్యి విడిచిపెట్టేస్తారు. మనుషుల మీద ఆధారపడి మనం ముందుకు నడవటం వల్ల ఏదో ఒక రోజు మనలను వాడు ఇడవక తప్పదు. కానీ దేవుడి మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, దేవుడి మీద ఎవరైతే ఆశ కలిగి ముందుకెళ్తారో, ఎవరైతే దేవుడి వైపు చూస్తూ వాళ్ళ అడుగులు ముందుకు కొనసాగిస్తారో అట్టివారు ధన్యులంట. ఎవరండి అట్టివారు? ధన్యులంట. లేఖనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, మనుషులు నమ్ముడు కంటే, రాజులు నమ్ముడు కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఎవరు నమ్ముకోవాలి? మనము ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎవరి యందు మనం ఆశ కలిగి ఉండాలి? దేవుని యందు ఆశ కలిగి ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మనకున్న ఆశలను బట్టి, మనకున్న కోరికలను బట్టి, మనకున్న తలంపులను బట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఆ ప్రయత్నంలో విజయం చెందడం చాలా కష్టం. అవునా కాదండి? అవునా కాదా? ఇది నిజం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మధ్య కాలంలో ఒక ఆశను బట్టి మానవులు పరిగెత్తారు. చీరా చూస్తే ఆశ నిరాశ అయిపోయింది. ఏమైందండి? ఆశ నిరాశ అయిపోయింది. నిజం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ ఎలా ఉందంటే, రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు వస్తాయి. ఎంత? రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు. ఆశతో ఏం చేశారంటే లక్షలు కట్టారు. ఏం కట్టారు? లక్షలు కట్టారు. తీరా చూస్తే మన ఈ మధ్య కాలంలో యాప్ బ్లాక్ అయిపోయింది. ఆశ ఏంటండి? ఆశ. చూడండి, అందుకని లోకములో దేని మీద ఆశ పెట్టుకోవడం వల్ల మానవుడు ఆ ఆశను నెరవేర్చబడటం చాలా కష్టం. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నట్లయితే, దేవుడి మీద ఆశ కలిగి ముందుకెళ్ళినట్లయితే, దేవుని ఎందుకు ముగ్గురు కలిగి ముందుకెళ్ళినట్లయితే ఆశ ఎన్నడూ కూడా భంగము కాదు. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అందుకనే మనం చదువుకున్న కీర్తనలో 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తును. ఏంటంటే, ఎవరిని లేవనెత్తుతాడంట ఆయన? ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉంటారో, ఎవరైతే బాధపడే స్థితిలో ఉంటారో, ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో, ఎవరైతే అనారోగ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటారో, ఎవరైతే ఇంక నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని కృంగిపోయిన బ్రతుకుతూ ఉంటారో, అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? పైకి లేవనెత్తుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది వేదన పడుతున్నారు, ఎంతమంది దుఃఖపడుతున్నారు, ఎంతమంది కృంగిపోయిన స్థితిలో, నిరుత్సాహ స్థితిలో బాధపడుతూ ఉన్నారు నాకు తెలియదు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు కదా, నువ్వే స్థితిలో కృంగిపోయావో, నువ్వే స్థితిలో బాధపడుతున్నావో, నువ్వే స్థితిలో వేదన పడుతున్నావో, దేవుడు అంటున్నాడు కదా, లేవనెత్తువాడును నేనే. ఎప్పుడు లేవనెత్తుతాడు? నాకెళ్ళి చూడాలి, వినాలి. ఎప్పుడు లేవనెత్తుతాడు? ఆయన మీద మన భారము మోపి, సమస్తమైన భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని
కలగ చేస్తున్నాను దేవుడు చెప్పిన రీతిగా మన భారము దేవుడి మీద మోపి ఆశ కలిగి ఎదురు చూస్తున్నట్లయితే మన ఆశను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నెరవేరుతుందంటే మన ఆశ ఆయన వైపు చూచినప్పుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తా ప్రియమైన బిడ్డలారా. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నట్లయితే పక్షవాయువు కలిగిన రోగి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరు కనబడుతున్నాడండి? పక్షవాయువు కలిగిన రోగి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అతనికి ఒక ఆశ ఉంది. ఏం ఆశ? ఈ బలహీనత బంధించబడి ఈ అనారోగ్యకరమైన స్థితిలో క్షీణించిపోయి ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రి మొదలుకొని ఉదయం వరకు దినదినము మంచములోనే కృంగిపోతున్నాడు. పైకి లెగవలేడు, తన పని తను చేసుకోలేడు, ఏమి చేయలేని నిరుత్సాహస్థితిలో పడిపోయి ఉన్నాడు. ఆయనకు ఒక ఆశ ఉందంట. ఏమని? నేను కూడా అందరిలాగా నడవాలి, నేను కూడా అందరిలాగా మాట్లాడాలి, నేను కూడా అందరిలాగా అటు ఇటు తిరగాలి అనే ఆశ ఉందంట. కానీ ఎక్కడెక్కడ తిరిగినా కూడా తన ఆశ ఎక్కడ కాల. ఒకరోజు కపెర్నహూములోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎవరు వచ్చారండి? కపెర్నహూము అనే పట్టణంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు ఈ వార్త అతనికి వినపడింది. రాలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఆయన దగ్గరకు చేరలేని పరిస్థితి, అయోమయమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ నా ఆశ ఏంటి? యేసయ్య దగ్గరికి వెళితే నన్ను బాగు చేస్తాడు, యేసయ్య దగ్గరికి వెళితే నన్ను నడిపిస్తాడు, యేసయ్య దగ్గరికి వెళితే నాకున్న రోగము పోతుంది, యేసయ్య దగ్గరికి వెళితే తప్పకుండా దేవుడు నన్ను నా ఆశను బట్టైనా నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. కానీ అతని పరిస్థితి ఏంటి? లెగవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఆశ అయితే ఉంది, కానీ ఆశ నెరవేర్చబడటానికి కొన్ని అద్దులు ఉన్నాయి. ఏం చేయాలి? అతను ఆ మంచంలో కూర్చొని వారిని వీరిని కేక వేస్తున్నాడండి. అయ్యా, 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 ఇదిగో ఈ భయంకరమైన రోగంతో నేను నగ్గిపోతూ ఉన్నాను. అయ్యా, ఈ భయంకరమైన అనారోగ్య పరిస్థితులను కృంగిపోతూ ఉన్నాను. ఇదిగో కపెర్నహూములోనికి యేసయ్య వచ్చాడంట. ఒక్కసారి నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా, ఒక్కసారి నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా, అయ్యా ఒక్కసారి యేసయ్య నాకు చూపించండి అయ్యా. ఆయన దగ్గరికి వెళితే నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన దగ్గరికి వెళితే నాకున్న మానసికమైన బాధ పోతుంది అయ్యా, ఆయన దగ్గరికి వెళితే నాకున్న ఈ అనారోగ్యకరమైన పరిస్థితి పోతుంది అయ్యా. అయ్యా, ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరైనా సహాయం చేస్తారా? మనం కూడా అంతే కదండి. బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మనం చేస్తున్నది ప్రయత్నము సఫలము కానప్పుడు ఎంతో మనోవేదనతో కృంగిపోతాం. ఎంతో వేదనతో ఎవరికి చెప్పుకోలేని దుఃఖముతో కుమిలి 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 బాధపడుతూ ఉంటాం. కానీ నా యేసయ్య దినమున నీతో మాట్లాడుతున్నాడు కదా, నీ ఆశను నెరవేర్చగలిగిన వాడను నేనే. నీకే ఆశ ఉంది? నీకే కోరిక ఉంది? నీకే తలంపు ఉంది? మనుషుల సహాయం అడిగినా కూడా ఎక్కడ నీకు సహాయం దొరకట్లేదా? మనుషుల యొక్క ఆప్యాయత అడిగినా ఎక్కడ కూడా మనుషుల నుండి నీకు సహాయం దొరకని స్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నావా? బిడ్డా, నేను పిలుస్తూ ఉన్నా, రా, నా యందు ఆశ్రయించు. నీ ఆశ్రయము నేనే, నీ దుర్గము నేనే, నీకు సహాయం చేయగలిగిన వాడు నేనే. నా దగ్గరికి రా. నన్ను నమ్ముకున్నందువలన, నా దగ్గరికి వచ్చినంత మాత్రాన, నా దగ్గరికి వచ్చి నువ్వు మోకరించినంత మాత్రాన నువ్వు సిగ్గుపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే నీ ఆశను నెరవేర్చగలిగిన వాడును నేనే. నా యందు నువ్వు ఆశ కలిగి ఉన్నావంటే నువ్వు ధన్యుడువు. రా. ఈ పక్షవాయు కలిగిన రోగి కూడా ఆశ కలిగి ఎందరినో కేక వేస్తే నలుగురు వచ్చారంట అతని దగ్గరికి. ఎవరు వచ్చారండి? ఎందరినో కేక వేస్తే నలుగురు వచ్చారంట.
వచ్చి అతను పడుకున్న మంచాన్ని పట్టుకొని, అయ్యా కపెర్నహూములో యేసయ్య ఉన్నాడయ్యా, కపెర్నహూములో బాగు చేయవాడు ఉన్నాడయ్యా, కపెర్నహూములో ఆశను నెరవేర్చేవాడు ఉన్నాడయ్యా, కపెర్నహూములో నన్ను స్వస్థపరచువాడు ఉన్నాడయ్యా, ఒక్కసారి ఆడకి తీసుకెళ్ళండి అయ్యా, అయ్యా ఒక్కసారి ఆడకి తీసుకెళ్ళమంటే ఆ నలుగురు జాలిపడి ఆ మంచమును మోసుకొని నలుగురు ఎక్కడికి వచ్చారంట? యేసు ఉన్న స్థలానికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారండి? యేసు ఉన్న స్థలానికి వచ్చారంట. యేసు ఉన్న ప్రాంతానికి వచ్చారంట. యేసు ప్రభు బోధిస్తున్న ఆ స్థలానికి వస్తే ఆ స్థలం ఎలా ఉందంట? కిక్కిర్చిపోయింది. మన జీవితంలో కూడా అంతే. ఇదిగో ఈ సమయంలో ఆపద తీరిపోతుంది అనుకుంటాం, అది తీరదు, అలాగనే నిలబడింది. ఇదిగో ఈ సమయంలో ఎక్కడ తీరిపోతుంది, ఇంకా దేవుడు కార్యం చేసేయాలే, ఇదిగో దేవుని దగ్గరికి వచ్చేసేయాలే అనుకుంటాం, కానీ ఒక్కసారి అదే బండగా మన ఎదుట నిలబడుతుంది. ఆ బండను పగలగొట్టగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. నీ యొక్క కిటికలమైన పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. నీ సమస్య నుండి నిన్ను విడిపించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. కానీ పరిస్థితి అనుకూలించలేదని, సమయం అనుకూలించలేదని, నీకున్న స్థితిగతులు అనుకూలించలేదని నువ్వు కృంగిపోకూడదు. మరొక ప్రయత్నం నువ్వు చేయాలి. ఏం చేయాలి? మరొక ప్రయత్నం నువ్వు చేయాలి. ఎందుకు? నీ ఆశ అక్కడ నెరవేర్చబడాలి. దావీదు రాసిన కీర్తన 20:4 వచ్చిన అంటాడు కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచగాడు వాడును నేనే. ఎవరంట మన ఆలోచన సఫలపరిచేది? ఎవరు? ఆయనే. నీకే కోరిక ఉండవచ్చు, నీకే తలంపైన ఉండవచ్చు, నీకే ఉద్దేశమైన ఉండవచ్చు, అది నీతి కలిగినదై అది దేవునికి మహిమార్థమైతే దాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు. ప్రతి బిడ్డలారా, ఈ యొక్క పక్షివాయు కలిగిన రోగిని కూడా ఆ యొక్క కపెర్నహూములో తీసుకొని వచ్చినప్పుడు, ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ స్థలం ఎలా ఉందంటే కిక్కిర్చిపోయింది. నిరుత్సాహ చెందుతారా? చెందరా? ఖచ్చితంగా చెందుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్తాం, ఏదో ఒక సమయం, ఏదో ఒక అవసరం కొరకు మనం వెళ్తాం. తీరా నిలబడి కాలు నొప్పులు వచ్చి ఉదయం నుండి సాయంత్రం దాకా ఎదురు చూచి తీరా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాదులే అన్నారు అనుకోండి, ఎలా ఉండేది పరిస్థితి? నిరుత్సాహం ఉండిద్దా ఉండదా? కృంగిపోమా? అవసరమైతే ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాం. అయ్యా ఇదొకటయ్యా. కానీ మనుషులు మన పట్ల ప్రేమ చూపించకపోవచ్చు, కానీ యేసయ్య మాత్రం నీ పట్ల ఖచ్చితంగా ప్రేమ చూపిస్తాడు. కొన్ని సందర్భాలలో నేను చూపిస్తాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని, నీ విశ్వాసాన్ని పరిశీలించడానికి, దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని పరిశీలించడానికి అవసరమైతే ఆయన పట్టినట్టు కూడా ఉంటాడు. పట్టినట్టు కూడా ఉంటాడు. ఒకసారి చూద్దాం, ఇంకా చూద్దాం, ఎంతవరకు నిలబడగలుగుతారా, ఎంతవరకు నిలబడి నా ఎదుటి విశ్వాసంతో కనిపెట్టగలుగుతారా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంట? పరిశీలించడానికి ఇంకా చూస్తూ ఉంటాడు. కానీ కృంగిపోవలసిన పని లేదు, వేదన పడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ శ్వాసను బట్టి నిన్ను గొప్ప చేయగలిగిన వాడు ఆయనే. వీళ్ళు ఏం చేశారంటే అమ్మటనే ఎన్ని తిరగల, కృంగిపోలా. ఎలాగైనా ఈ దినమున ఈ పక్షివాయు కలిగిన రోగి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి, ఇతను చూచిన దేవుడు ఎమ్మటని ఇతన్ని బాగు చేయాలి ఏంటి అని ఆలోచించి తర్వాత మీరు చదువుకోండి, ఇంటి పైకి ఎక్కారంట. ఇంటి పైకి ఎక్కి ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు మందిరం ఇది, మందిరం పైకి ఎక్కితే ఎవరైనా కనపడతారా? ఎవరు కనపడరు, అవునా? ఎదురు నిలబడిన కాని బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కేలాగా ఎత్తైన స్థలంలో ఆ ప్రాంతంలో నిలబడి అయ్యా అని కేకేస్తే కనపడిన ప్రతిఫలం ఉన్నది. ఇప్పుడు యేసయ్యకి కనపడిన ప్రాంతాన్ని పైకి ఎక్కారు వీళ్ళు. ఎక్కడికి ఎక్కారండి? పైకెక్కి కేకలేసి వినపడతాయా? వినపడవు. కానీ వీరేం చేశారంట? విశ్వాసం ఇంటిపైన ఉన్న కప్పుని తీసి వాని యొక్క మంచాన్ని, విశ్వాసం ఎక్కడికి దించారు? యేసు ఉన్న స్థలములోనికి దించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, విశ్వాసం ఉంచుతున్నావేమో, కరెక్ట్ గా దేవునికి చేరవలసిన సమయంలో
కరెక్ట్గా దేవుని వినవలసిన సమయంలో, కరెక్ట్గా దేవుడు నిన్ను కనుగొనే సమయంలో అప్పుడు ఆగిపోతున్నావేమో, అప్పుడే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, అప్పుడే దేవుని నుండి నువ్వు ఎడబాటు అవుతున్నావేమో. దేవుడు చూచేంత వరకు, దేవుడు నిన్ను ముట్టేంత వరకు, దేవుడు నీతో మాట్లాడేంత వరకు, దేవుడు నీ ఆశ నెరవేర్చేంత వరకు నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లకూడదు. ఏం కాకూడదండి? నీలో ఉన్న విశ్వాసము సన్నగిల్లకూడదు. చాలా మంది చూడండి, నా దగ్గరికి చాలా మంది వస్తారు. అయ్యా నాకు ఈ కాలు నొప్పులు ఉన్నాయ్యా, అయ్యా నాకు ఈ నడుము నొప్పి ఉందయ్యా, అయ్యా నాకు కడుపులో నొప్పి ఉందయ్యా, అయ్యా నాకు కళ్ళు నొప్పులు ఉన్నాయ్యా, నాకు తలనొప్పి ఉందయ్యా, లేదు నా కుటుంబంలో కార్యం జరగాలయ్యా, అయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉందయ్యా అంటారు. సరేమ్మా ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో నిలబడంటాం. ప్రార్థన చేస్తూనే ఉంటాం, చిన్నగా జారుకుంటారు. విశ్వాసాన్ని కోల్పోతారు, విశ్వాసాన్ని మర్చిపోతారు. విశ్వాసం లేకుండా దేవుడు ఏం చేశాడని ప్రశ్నిస్తూ ఉంటారు. నీ విశ్వాసం నిన్ను దేవుడు పరీక్షించేంత కాలం నువ్వు ఓపికతో ఎదురుపెట్టినప్పుడే నువ్వు గొప్ప విశ్వాసిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మటిని అన్నంత మాత్రం కార్యాలు జరగవు. ఒక సాదృశ్యం జ్యోతి ఇక్కడ. తల్లి కుమారుడికి ఎంత బాండింగ్ ఉండిద్ది? తల్లికి కడుపును పుట్టిన కుమారునికి ఎంత ప్రేమ, ఎంత బాండింగ్ ఉండిద్ది ఇద్దరి మధ్య. తల్లి ఏదైనా అడిగినా చేయలేను అని అనలేడు. కుమారుడు తల్లిని ఏదైనా అడిగినా నేను చేయలేనయ్యా అని అనలేదు. అవునా? అవునా కాదా? ఎంత కష్టమైన తల్లి వాని కోసం ప్రయాసపడింది. కుమారుడు కూడా నిజమైన ప్రేమ కలిగినోడైతే ఎంత కష్టమైన తల్లి కోసం ప్రయాసపడతాడు. అవునా కాదా? ఇది వాస్తవమే కాదా? అలాంటి సందర్భమే బైబిల్ గ్రంథంలో ఒకటి వచ్చింది. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట కానాను విందుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? కానాను విందుకు వచ్చాడు. ఆ కానాను విందులో వడ్డించే భోజనాలు అయిపోయినాయి. తర్వాత మీరు చదువుకోండి, ఈ మాటలు మీకు కనపడతాయి. వస్తే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎవ్వరు ధైర్యం చేసి వెళ్ళలేకపోయారు. కన్న తల్లి కదా మరియమ్మ ఏం చేసింది? వెళ్ళి అయ్యా వడ్డించే విందు భోజనం అయిపోయింది కాబట్టి ఇక నీ సహాయం అవసరమయ్యా, సహాయం చేయయ్యా అంది. తండ్రి ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలా. తల్లి అడిగింది, తల్లి మాట గౌరవించి అమ్మటిని ఆయన అనొచ్చు, అమ్మా సరేలే పో నీ చేస్తాలే అనొచ్చు. కానీ ఏమన్నాడు? నా సమయము ఇంకా రాలా. నీ జీవితంలో కూడా అంతే. దేవుని కార్యము చూడడానికి, దేవుని మేలు చూడడానికి, దేవుని అద్భుతాన్ని చూడడానికి, నీ ఆశ నెరవేర్చబడడానికి సమయం ఇంకా ఉందేమో. సమయం కొరకు ఇంకా నువ్వు వేచి చూడాలేమో. ఆ సమయం వస్తే తప్పకుండా దేవుడు నీ పట్ల ఒక మిరాకిల్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు వద్దన్నా కూడా ఆయన ఆగడు. చూడండి పెద్దోని బిడ్డలారా, వాస్తవంగా అక్కడ తల్లి వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు, తల్లి వచ్చి అడిగినప్పుడు కుమారుడు తన మనసుతో అమ్మా నేను చేస్తాలే పో అన్నట్లయితే అడేముండేది కాదు. కానీ ఏమన్నాడు? నా సమయము ఇంకను రాలేదు. కానీ ఆయన చేయకుండా మానాడా? చేయకుండా మానాడా? అక్కడున్న పరిస్థితిని చూశాడు, అక్కడున్న స్థితిగతులను చూశాడు, అక్కడున్న ఇబ్బందిని చూశాడు, అక్కడున్న ఏది కొరతో చూశాడు. ఎమ్మటిని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఒక అద్భుతాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల కూడా అంతే. నీకున్న ఆశ ఆయనకి తెలుసు, నీకున్న కోరిక ఆయనకి తెలుసు, నీకున్న తలంపు ఆయనకి తెలుసు, నువ్వు దేని కొరకు బాధపడుతున్నావు ఆయనకి తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తెలుసుకొచ్చి నీ ఎదురు పెడతాడు. అంతే. నీ ఆశ భంగం కాదు. నీ ఆశ ఎప్పుడు కూడా మనుషులు నమ్ముకుంటే నువ్వు ఒకవేళ అవమానపరచబడతావేమో. మనుషులు నమ్ముకుంటే ఒకవేళ నీవు మనుషుల చేత దూషింపబడతావేమో. దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఎప్పుడు కూడా నిన్ను దేవుడు దూషింపచేయడు. అందరికంటే నిన్ను మేలుగానే నిలబెడతాడు. కానాను విందులు నిలబెట్టాడా? నిలబెట్టలేదా? మొదట వండిన దానికంటే దేవుడు చేసిన మిరాకిల్ ద్వారా
ఇంకా రుచికరంగా మారిందంట. రుచికరమైనది కావాలా, ఒక రకమైనది కావాలా? నీకు ఏది కావాలి? శ్రేష్టమైనది కావాలా, కళ్ళకి రమ్యమైనది కావాలా? ఆలోచించుకో. ఆ శ్రేష్టమైనది నువ్వు చూడాలంటే ఆ సమయం వరకు నువ్వేం చేయాలి? వేచి చూడాలి. దేవునికి స్తోత్రం. మరి ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే, వారి ఆశను బట్టి పై కప్పు తీసి ఆ మంచానికి కిందకి దించారంట. దేవుడు వారి యొక్క ఆశకు ఆశ్చర్యపోయాడు. ఏం అయ్యాడని? వారి ఆశకు ఆశ్చర్యపోయి ఎమ్మటిని ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, పో. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనకున్న రోగాన్ని బట్టి. డాక్టర్ దగ్గరికి ఈ రోగం ఉందాయా, ఈ బాధ ఉందాయా అంటే అనేకమైన టెస్టులు చేయాలి. ఊరకు పంపిస్తారా? టెస్టులు చేయాలి. టెస్టులు చేసి అది చేసి ఇది చేసి ఇది చేసి అహో ఇదే అంటారు. అంటే కొంత టైం పట్టింది. ఏం పట్టిద్దండి? కొంత టైం పట్టింది. కానీ మన యేసయ్య నిన్ను బాగుపరచాలనుకుంటే, మన యేసయ్య నీ పట్ల కార్యం చేయాలనుకుంటే, మన యేసయ్య నీ ఆశ నెరవేర్చాలంటే క్షణమే సరిపోయేది. ఏం సరిపోయేదని? క్షణమే. ఒక్క రెప్ప పాటులో ఒక అద్భుతాన్ని ఆయన చేసేస్తాడంతే. ఈ పక్షవాయు కలిగిన రోజు ఎన్నో రోజులు ఇబ్బంది పడుతున్నాడు. మానసికమైన రోగం, ఒక పక్క శరీర రోగం, ఒక పక్క ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, ఒక పక్క మంచంలో పడి కృంగిపోతున్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు, రేపేమి జరిగింది అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడిని చూచిన యేసయ్య ఏమన్నాడండి? కుమారుడా, నీ పాపములు క్షమింపబడని, పో. దేవుని కార్యము చూడటానికి, దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడటానికి, దేవుడి పట్ల మనకున్న ఆశను నెరవేర్చడానికి మనలో కూడా ఏదైనా పాపాలు ఉన్నాయేమో వాటిని ఏం చేయాలి? కడిగేసుకోవాలి. అందుకని దావీదు భక్తుడు, హిస్సోపుతో నన్ను నీవు కడుగయ్యా అంటే దేవుడి వాక్యంతో మనం కడుక్కోవాలి, ప్రార్థనతో మనం కడుక్కోవాలి. దేవుని యొక్క ప్రార్థనలో మనము కడుక్కున్నప్పుడు దేవుడు మన పాపాలు క్షమించి మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ పక్షవాయు కలిగిన రోగిని వానికున్న ఆశను చూచి తక్షణమే ఎంతమంది ప్రజలు అక్కడున్నా ఏమన్నాడు? నా కుమారుడిని పాపములు క్షమింపబడి ఉన్నాయి, పో అనగానే వాడు అప్పుడు దాకా మంచంలో పడి ఉన్నవాడు, అప్పుడు దాకా చలనం లేనివాడు, అప్పుడు దాకా మాట్లాడడం నోరు లేనివాడు తక్షణమే లేచి తన పరుపునెత్తుకొని పరిగెత్తినట్లుగా మనం లేఖనములో చూస్తూ ఉన్నాం. మరి నీకున్న ఆశ ఏంటి? నీకున్న కోరిక ఏంటి? ఎవరి యందు నువ్వు ఆశ కలిగి ఉంటున్నావు? ఎవరి యందు ఆశ కలిగి జీవిస్తూ ఉన్నావు? దేవుని యందు ఆశ కలిగి ఉంటే నీవు ధన్యుడవు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడైన దావీదు కూడా తన జీవితంలో అదే నేర్చుకున్నాడు. మనుషులు నమ్మలా, రాజును నమ్మలా, కుటుంబాన్ని నమ్మలా. ఎవరు నమ్మాడు? దేవుని యందు ఆశ కలిగి బ్రతికాడు. కాబట్టి దావీదు తన జీవితంలో మహారాజుగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ప్రదోన్ బిడ్లారా, ప్రేమైన సంగమా, మన ఆశ దేవుని యందు ఉండాలి, లోకం యందు కాదండి. ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి మన ఆశ. ఈ రోజు లోకంలో ఆశల కొరకు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ, లోకములో కోరికల కొరకు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఒక్క బాలపడుతున్నారు. పడి మళ్ళీ తిరిగి లేవటానికి ఎంత సమయం పట్టిద్దో తెలియట్లా. అదే దేవుని యందు స్థిరముగా నిలబెడితే నీ ఆశని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇంకో వాక్యం చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తా. ప్రదోన్ బిడ్లారా, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకున్నాం. చదవండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు ఎలాగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భాగాన్ని ఇళ్ళకెళ్ళిన తర్వాత మీరు 28 వరకు చదవండి. ఎంతవరకు? 21 నుండి 28 వరకు జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళిన తర్వాత గుర్తు పెట్టుకొని చదవండి.
ఈ విశ్వాసంతో యేసు దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చిందండి? కానాను అనే స్త్రీ విశ్వాసముతో యేసు యొద్దకు వచ్చింది. వచ్చి ఏం చదువుతుంది? దావీదు కుమారుడా అని, అంటే ఆయనకున్న మంచి నేముతో పిలుస్తూ ఉంది. మనం కూడా అప్పుడప్పుడు ఆయనకున్న నామములన్నిటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం. మనకున్న అవసరతను బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి, మనకున్న సమస్యను బట్టి, మనకున్న బాధలను బట్టి ఆటోమేటిక్గా ఆయనకున్న నామాలన్నిటిని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ప్రతిఫలం దొరకదు. ఏం దొరకదండి? ప్రతిఫలం దొరకదు. ఈ కానాను స్త్రీ కూడా దేవుడి దగ్గరికి వచ్చి గౌరవంగా, మర్యాదగా, దావీదు కుమారుడా, నా కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతూ కేకలు వేయుచున్నది, కాబట్టి కరుణింపుము అన్నాడు. ఇందాక పక్షవాయు కలిగిన రోగి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రాగానే మరో మాట లేకుండా ఏం చేశాడు? ఆయన ఎమ్మటిని అతన్ని పాపాలు క్షమించి స్వస్థపరిచాడు. ఈ స్త్రీ ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నా, మీరు చదువుకున్న అక్కడ ఇంతసేపు కేకలు వేస్తూ ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడండి? మౌనంగా ఉన్నాడు. మనమైతే కొన్ని సందర్భాల్లో మన దైవజనుడు అనుకున్నాం. మనకున్న అవసరతను బట్టి, మనకున్న అక్కరను బట్టి చెబుతూ ఉంటాం. ఒక్కోసారి ఆయన విననట్టుగా ఉంటాడు. కొన్నిసార్లు మనకు అనిపించింది, ఆయనకేంది ఇంత నిర్లక్ష్యం, ఇంతసేటుగా నా బాధను చెప్పుకుంటుంటే, ఏంది ఇంత నా సమస్యను చెప్పుకుంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటాడేంది, ముఖంలో ఫీలింగ్ కూడా కనపడలేదేంది, ఆ ముఖంలో బాధ కూడా కనపడలేదేంది, ఏంది ఆయనకి? నా బాధ ఆయనకి అట్టుంది చెప్పుకుంటుంటే అనుకోమా. కొంతమంది మనుషులు కూడా అనుకుంటాం, మన బాధలు చెప్పుకుంటుంటే ఏమనుకుంటామంటే వాళ్ళు నవ్వులాటగా ఉండిద్ది అనుకుంటాం. ఏమనుకుంటామండి? బాధను చెప్పుకుంటే ఆమెకి ఎలా ఉందంట, నవ్వులాటగా ఉంది చూడండి, నా కష్టాన్ని చెప్పుకుంటానని మాట్లాడుకుంటాం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఆమె బాధ చదువుతుంటే సైలెంట్ గా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? సైలెంట్ గా ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు వచ్చి ఆయన చదువుతున్నారంట. ఏమని చదువుతున్నారంట? అయ్యా, ఆమె యొక్క కేకలు భరాయించలేకపోతున్నాం. ఆమె కేక వేస్తుంటే అందరు గోలగోలగా చూస్తూ ఉన్నారు. ఆమెకెళ్ళి ఆమెను పంపించేయ్యా, ఆమెను పంపించేసేయి అంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ మాట్లాడుతున్నారు కదా, గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అంటున్నాడు. అంటే ఆయన దృష్టిలో ఏంటి? గొర్రెలు కాదు అని. ఏంటండి? గొర్రెలు వాళ్ళు కాదు. ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఎన్ని అద్భుతాలు చేసినా, ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఎన్ని సూచక్రియలు చేసినా దేవుని యందు వారి విశ్వాసము, వారి ఆశ దినదినము క్షీణించిపోవటమే తప్పనిచ్చి విశ్వాస జీవితంలో వాళ్ళు బలపడింది లేదు. ఉందా? ఐగుప్తు దేశం నుండి బయలుదేరి మొదలుకొని కానాను చేరేంత వరకు వారి చరిత్ర మీరు చూసినట్లయితే వారు ఎన్నడూ కూడా విశ్వాసంలో బలపడినట్లు మనము చూడం. దేవుని బిడ్డలారా, ఎప్పటికెప్పుడు కొత్త, వాళ్ళకి ఎప్పటికెప్పుడు కొత్త. అలాగనే దేవుడు ఆమెను కూడా చూచి వీరింతేలే అని అన్నాడు. కానీ అక్కడ ఒక మాట రాయబడి చూడండి దేవుని బిడ్డలారా, కుక్క పిల్లలకు వేయుట. చూడండి ఆ మాట చదవండి, 26వ వచనం చూడండి. చూడండి, అంటే పిల్లలకి తినటానికి ఇచ్చినది ఆ తీసుకెళ్ళి కుక్కలకి వేయడం మంచిదా? మంచిది కాదు. ఆ మాట ఏందంట? ఎవరైంది? ఆ కానాను స్త్రీ ఆ మాట విని ఆమె ఏమంటుందంటే, అయ్యా, ఆ కుక్క పిల్లలు కూడా యజమానుడు భోజనం చేస్తుంటే ఆ బల్ల దగ్గర కనిపెట్టుకుని కింద పడిన రొట్టె మిక్కలు తింటే కదయ్యా అన్నాడంట. ఎమ్మటినంటే అక్కడ దాని అర్థం ఏంటి? కనిపెట్టుకొని ఆ కుక్కలు కూడా యజమానుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటాయ్యా, కాబట్టి నేను కూడా అలాంటి దాన్ని అనుకో అని చెప్పినప్పుడు ఆమెకున్న విశ్వాసాన్ని చూసి ఏమన్నాడంట? అమ్మా, నీ విశ్వాసం గొప్పది కాబట్టి నీవు కోరినట్లే నీ కుమార్తె స్వస్థపరచు. ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు వినలేదు, యేసుక్రీస్తు ప్రభువారు పట్టించుకోలేదు, యేసుక్రీస్తు ప్రభువారు చూడలేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకున్న అవసరతలు, మనకున్న అక్కర్లను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కార్యం జరగలేదు అనుకోండి, రోజు ఏమడుగుతాంలే దేవుణ్ణి అనుకుంటారా అనుకోరా? అనుకుంటారా అనుకోరా?
మాట్లాడాలి. అనుకుంటారా అనుకోరా? ఏమడుగుతాలే, నాకున్న బాధ తగ్గుతుందా, నాకున్న కష్టం పోతుందా, నాకున్న ఇబ్బందులు పోతున్నాయా, నాకున్న సమస్యలు పోతున్నాయా, నోరే కదా. నానా రకాలుగా మనం మాట్లాడుకుంటుంటాం దేవుణ్ణి. కానీ అలా మొండితనంగా కూర్చుందంట. ఎట కూర్చుందండి? మొండితనంగా నిలబడింది. కొన్ని కార్యాలు మనం చూడాలంటే, కొన్ని ఆశలు, మన ఆశలు దేవుని పట్ల నెరవేర్చబడాలంటే మన జీవితంలో కూడా ఏం చేయాలండి? మొండితనం ఉండాలి. ఎలాంటి మొండితనం? మీకు ఉదాహరణ చెప్పాలంటే యాకోబు లాంటి మొండితనం ఉండాలి. ఎలాంటిదండి? యాకోబుని కూడా దేవుడు ఏమన్నాడు? వదిలిపెట్టు, నేను వెళ్ళిపోవాలి అంటే యాకోబు ఏమంటున్నాడు? మొండోడు కాలు పట్టుకొని, నువ్వు ఆస్వాదించేంత వరకు నేను విడిచిపెట్టను. నీ జీవితంలో కూడా అంతే. దేవుని కార్యాలు బ్లెస్సింగ్ పొందేంత వరకు, దేవుని కార్యాలను కల్లారా చూచేంత వరకు ఆయన పాదాలను నీవు విడిచిపెట్టకూడదు, పట్టుకోవాలి. అప్పుడే దేవుడు ఇంత మొండి దొరికింది ఏందని చెప్పి నీ పట్ల గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అలాగే నీవు పట్ల కూడా మొండితనముతో దేవుని వెంబడించింది కాబట్టి, ఆ మొండితనముతోనే ఆమెకున్న విశ్వాసం దేవుని ఎదుట నడిచింది కాబట్టి, దేవుడు ఆమెకున్న విశ్వాసం చూసి ఆ కుమార్తెను దేవుడు ఏం చేశాడండి? ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రేమైన సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, నీవు కూడా నీ జీవితంలో దేవుని యందు ఆశ కలిగి ఉండు. నీ ఆశ తప్పకుండా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.